ఈ జగన్ గారిని అరెస్ట్ చేయమని అడిగిండ్రు అన్నది అది వాస్తవం, అది జరిగిన విషయం. అది జరిగింది అని నాగేశ్వరరావు గారు అన్నారు. అయితే అది మళ్ళీ ఈ నాదేళ్ల మనోహర్ బయటకు వచ్చి ఆయన దాన్ని ఖండించడు, నేను అట్లా చెప్పలేదు. అంటే ఒకటేంటంటే లక్ష్మీనాథ్ గారు ఆయన ఒక రాజకీయ విశ్లేషకుడు, రాజకీయంగా ఇట్లా జరిగి ఉన్నదని నేను చెప్పొచ్చు. ఆయనకున్న సమాచారము, ఆ విశ్లేషణ వీళ్ళు పోయి అమిత్ షా కలిసినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఇవన్నీ నడుస్తున్నాయి. జగన్ గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు చేశారు, చంద్రబాబు ఆ కాంగ్రెస్ తో కుమ్ముక్కై జగన్ ను కూడా అంతకుముందు అరెస్ట్ చేయించింది. ఇవన్నీ కూడా ఆంధ్ర రాజకీయాలు పరిచయం ఉన్న వాళ్ళకి ఎన్ని సహాయం. మరి నాగేశ్వర్ గారే మళ్ళీ అడిగారు కదా పాపిరెడ్డి గారు, నాగేశ్వరరావు గారే పాపిరెడ్డి గారు అదే నాగేశ్వరరావు కాదు సార్, మీరు అన్నదాన్ని ఒక్క మాట అడుగుతున్నా అదే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, నేను పొరపాటున వినుంటాను, అది నాకు తప్పుడు సమాచారం వచ్చి నేను సరి చూసుకోవాల్సిందని కూడా ఆయనే చెప్పారు. అది కూడా మీరు మాట్లాడండి. అదే చెప్పండి. ఇది ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఇంత ఉలికిపాటు అంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో అనేకమైన మార్పులు వస్తున్నాయి, అనేక విధాలుగా నడుస్తుంది. నేను ఒక్క నిమిషం చెప్తా. ఎందుకు ఇంత పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అభిమానులు కానీ పార్టీ జనసేన పార్టీ అంత రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఒక విధంగా చెప్పిండు, తర్వాత ఆయన ఒక విశ్లేషకుడు, ఒక వ్యక్తి ఒక విధంగా ఇట్లా జరిగిందని చెప్పినంత మాత్రాన పెద్ద ఏదో అక్కడ ఏదో జరుగుతుంది, లేకపోతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పడిపోతుంది, లేకపోతే టీడీపీ జనసేన మధ్య విభేదాలు వస్తాయి, అది ఏమి కాదు కదా. ఎందుకు అంత వాళ్ళు రియాక్ట్ అయ్యారో నాకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు రాజకీయ విశ్లేషకులకు అనేకమైన సమాచారాలు ఉంటాయి, కొన్ని చెప్పేవి ఉంటాయి, కొన్ని చెప్పేవి ఉంటాయి, రకరకాలుగా ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒకటి. రెండవది ఏంటంటే, అసలు విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు కాపు సమాజం నుంచి విపరీతమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే కాపు సమాజం ఇప్పటికి కూడా బలంగా వాళ్ళు నమ్ముతున్నది, కోరుకుంటున్నది ఏంటంటే, మేము నెంబర్ 1 ఉండాలి, మేమే ముఖ్యమంత్రి కావాలి, మాకు ఏ పట్టు రెడ్డి సామాజిక వర్గానికి సేవ చేయడానికి కానీ, కమ్మ సమాజ వర్గానికి సేవ చేయడం కానీ మాకు ఇష్టం లేదు, మేమే ఈ 2 వర్గాల కన్నా మాదే జనాలు అంటే జనం ఎక్కువ, మేము చాలా బలవంతులం, మేకే కావాలని కోరుకుంటున్నాం. దానిలో కూడా నాకు తెలిసిన వాటికి అయితే ఆంధ్ర రాజకీయాలు నాకు కూడా పరిచయం 3-4 గ్రూపులు అయిన క్రాపు సామాజిక వర్గంలో, ఆ గ్రూపులలో అనేకమైన ప్రెషర్స్ పవన్ కళ్యాణ్ కూడా మొత్తం కాపు వర్గం కూడా మొత్తం సపోర్ట్ చేయడం లేదు. వాళ్ళు కొందరు ఆయన అడుగుతున్నారు, మీరు ఎందుకు ఈ విధంగా తెలుగుదేశంతో అంతకాదు అని రకరకాల విషయాలు మంచిగా చెడ్డనే కాదు, నేను విశ్లేషిస్తాను. మంచిది చెడ్డది అనేది అక్కడ వాళ్ళ రాజకీయ అవసరాలు, రాజకీయ మనుగడ కోసం అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఇది కేవలం ఒక విశ్లేషకుడు చెప్పిన వ్యాఖ్యానం. ఆ వ్యాఖ్యానంతో నిజంగా వీళ్ళు మాట్లాడే జనసేన తరఫున మాట్లాడే వాళ్ళు కానీ, లేకపోతే మిగతా అన్ని వర్గాల వాళ్ళు కానీ అంత పెద్ద ఎత్తున కేసులు పెట్టి, అంత పెద్ద ఉలికిపాటు పడి, అసలు వీళ్ళే దాన్ని అంత పెద్ద ఎత్తున ఇష్యూగా చేశారు. అసలు అంతకుముందు ఆయన వ్యాఖ్య చేసింది, వదిలిపెట్టి అయిపోయింది, అది అక్కడికే అయిపోయింది. కాకపోతే మామూలుగా కండెమ్ చేస్తే అయిపోయింది. కానీ కేసులు పెట్టడం, తీసుకుపోవడం, అది చేస్తాం, ఇది చేస్తాం. ఇప్పుడు ఒకటేమవుతుందంటే, ఇక్కడ ఒక స్టేజ్ దాటిపోయిన తర్వాత ప్రతి విషయం కూడా రాజకీయం అవుతుంది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఈ బడులు దాటిన తర్వాత పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎంత గొప్పడు, ఆయనకున్న గత చరిత్ర ఏంది, ఆయన వ్యవస్థ ఏంది, ఆయన తెలంగాణకి ఏం చేసిండు, ఒకటి జనసేనను సమర్థిస్తున్న అబ్బాయి పేరు ఏంటంటే చాలా బాగా చెప్పిండు, పవన్ కళ్యాణ్ అట్లా చేసి ఇట్లా చేసిండు. అసలు పవన్ కళ్యాణ్ తెలంగాణ చేసింది ఏంటి? ఏమీ లేదు. అదేదో ఆదిలాబాద్ పోయి ఒక తండాక పోయి ఎవరో ఒక తండా ఇవన్నీ వస్తాయి. లెక్కలకు వచ్చి వీరెంత మేమంత అంటే అన్ని కూడా వస్తాయి. ప్రతిదీ కూడా లెక్క ఉంటుంది. కాబట్టి పాపిరెడ్డి గారు, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, కొంచెం మీరు డ్రైవింగ్లో ఉన్నట్టున్నారు, సిగ్నల్ బ్రేక్ అవుతుంది మీది. ఒక దగ్గరికి ఏమైనా ఆపి మాట్లాడగలరా? మీరు రన్నింగ్లో ఉంటే సిగ్నల్ బ్రేక్ అవుతుంది మీది. ఎస్, పాపిరెడ్డి గారిని మళ్ళీ తీసుకుందాం. ఎస్, సుధాకర్ గారు, ఆయన మీకే అడుగుతున్నట్టున్నారు, ఏం చేశాడు అసలు పవన్ కళ్యాణ్, ఏమీ చేయలేదు కదా అని ఏదో మాట్లాడుతున్నారు, సిగ్నల్ కట్ అయింది, ఏమంటారు? పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆ పార్టీ రియాక్ట్ అవటం గురించి మాట్లాడారు, కానీ తెలంగాణలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన వారిని గురించి పాపం ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడితే బాగుండేది. రెండోది, ఆయన ఒక పదం వాడారు, పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అనే ఒక పదాన్ని వాడారు.
నేను దాన్ని ఖచ్చితంగా ఖండిస్తా. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారి మీద చేసినటువంటి వ్యాఖ్య అనేది ఆయన రాజకీయ జీవితంతో ముడిపడి ఉన్న అంశమే కాకుండా ఆ రాష్ట్రంలో పొత్తులో ఉన్న మరొక పార్టీని ఇబ్బంది పెట్టే అంశం. అదే ఆయన దాని గురించి మాట్లాడలా. ఇప్పుడు అమిత్ షా క్లాస్ పీకాడు, జగన్మోహన్ రెడ్డి మనకి శాశ్వత ఫ్రెండ్, టీడీపీ ఏదో షార్ట్ టర్మ్ ఫ్రెండ్ అనే ఒక పదాన్ని పవన్ కళ్యాణ్ తో చెప్పారు అంటే అది టీడీపీకి డ్యామేజ్ కదా, పోనీ అది ఇప్పుడు జనసేనకి డ్యామేజ్ కదా. పవన్ కళ్యాణ్ ఎందుకు రియాక్ట్ అయ్యారంటే అది పార్టీకి సంబంధించినటువంటి అంశం, ఆంధ్రాలో కోట్ల మంది ప్రజల మీద ప్రభావం చూపే అంశం. మరి అలాంటి అంశం మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడకుండా ఎలా ఉంటారు నాకు అర్థం కాల. ఇప్పుడు దారిని పోయే వాళ్ళు చాలా మాట్లాడతారండి. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నారు, రోజు 100 మంది విమర్శిస్తారు, కానీ ఆయన అందరి గురించి మాట్లాడదు. ఈవెన్ మొన్న కూడా మీరు చూడండి, ఎక్కడా కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి పేరు ఆయన పెట్టలా. రెండోది ఆయన గౌరవం, నాకు చాలా గౌరవం ఉంది. Yes, సుధాకర్ గారు చాలా హుందాగా చెప్పాడు ఆయన. సుధాకర్ గారు, నేను మళ్ళీ మాట్లాడతాను, మీరుతో అందుబాటులో ఉండి. మనతో జనసేన నేత, తెలంగాణ జనసేన నేత రత్న పిల్ల గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. రత్న గారు నమస్తే అండి. డిస్కనెక్ట్ అయినట్టుంది, మళ్ళీ ట్రై చేద్దాం, మీరు మాట్లాడండి. ఎస్. సో అది పాపం మరి ఆయన మాట్లాడేటప్పుడు నేను ఆయన దాదాపు 4-5 నిమిషాలు మాట్లాడితే అన్నాను, కానీ ఈ తెలంగాణ జర్నలిస్టులు మాట్లాడిన వ్యాఖ్యల గురించి ఆయన మాట్లాడకపోవడం అనేది బాధగా ఉంది. మీరు ఎందుకు రెస్పాండ్ అయ్యారని చెప్పి పవన్ కళ్యాణ్ అడుగుతున్నారు తప్ప, మరి ఎందుకు రెస్పాండ్ అయ్యారని పవన్ కళ్యాణ్ అడిగినప్పుడు ఎందుకు వీళ్ళు ప్రెస్ మీట్, తెలంగాణలో ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి ఇంత అడావిడి చేయాల్సిన అవసరం లేదని చెప్పి ఆయన వాళ్ళని ఖండిస్తే బాగుండేది. ఇప్పుడు మీరు జర్నలిస్ట్ గా ఉన్నారు, నేను జర్నలిస్ట్ గా ఉన్నా, ఆయన రాజకీయ విశ్లేషకులుగా ఉన్నారు. మనం ఏది మాట్లాడట్లేదే, నోటికి ఏదొస్తే అది మనం మాట్లాడట్లేదే. తెలంగాణలో రేవంత్ రెడ్డి మీద మాట్లాడమనండి, నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన వాళ్ళందరినీ తెలంగాణ రేవంత్ రెడ్డి మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడమనండి. అలా ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు మాట్లాడరు? తెలంగాణ రేవంత్ రెడ్డి మీద ఎందుకు మాట్లాడరు? అధికారంలో ఉన్నారు కాబట్టి మాట్లాడితే ఇబ్బంది అవుతుందని సుధాకర్ గారు ఎందుకు సొంతం చేసి మాట్లాడతారు? ఎస్, సుధాకర్ గారు అందుబాటులోకి వచ్చారు, మళ్ళీ మాట్లాడతాం మీతో. రత్న గారు నమస్తే అండి. నమస్తే అండి. రత్న గారు, కొంతమంది జర్నలిస్టులు పవన్ కళ్యాణ్ ఇక్కడ తెలంగాణలో పనేంటి తిరగనివ్వమంటూ కబడ్దారంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఒక జనసేన నేతగా మీరు ఏం చెప్తారు? నమస్తే అండి అందరికి. అసలు నిజంగా జర్నలిస్టులు అంటే ఎవరండి? నిజాలని నిర్భయంగా చెప్పే బాధ్యత కలిగిన వ్యక్తులు జర్నలిస్టులు. వీళ్ళు జర్నలిస్టుల ముసుగులో, మేధావుల ముసుగులో వ్యక్తిగత విమర్శలు దిగడం అనేది అసలు నిజంగా ప్రజాస్వామ్యబద్ధం. అసలు వీళ్ళు తెలంగాణలో తిరగనివ్వమని అనడానికి, పవన్ కళ్యాణ్ గారిని తిరగనివ్వడానికి వాళ్ళకి ఏ అర్హత ఉంది? ఇది ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా నివసించే హక్కు ఉంది. వాళ్ళకు కూడా విషయం తెలుసు, కానీ వాళ్ళు లబ్ధి కోసము, చీకు పొలిటికల్ గా ఎదగడం కోసమో, లేదా పబ్లిసిటీ పెంచుకోవడం కోసమో మాట్లాడుతున్న మాటలు తప్పించి ఇంకే విధంగా మేము చూడట్లేదు. నిజంగా మేము ఒకటే అడుగుతున్నాం, పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో చేసిన మంచి కార్యక్రమాలు వాళ్ళకి తెలియవా? చైత్ర అనే ఒక అమ్మాయి 5 సంవత్సరాల వయసులో అత్యాచారానికి గురై చనిపోతాయి. ఎవరైనా వెళ్ళింది? మానసిక ధైర్యాన్ని కల్పించింది ఎవరు? వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించింది ఎవరు? ఆర్థికంగా వాళ్ళకి సహాయం చేసింది ఎవరు? ఈ మేధావులని ముసుగులో ఉన్న ఏ ఒక్కళ్ళైనా ఆ రోజు ఖండించాల్సింది. మా ఆడబిడ్డ, మా అన్యాయం జరిగింది, మేము చూసుకుంటాను అనాల్సింది కదా. ఎప్పుడు కూడా ఆయన తెలంగాణ, ఆంధ్రాని కాదు, ఎక్కడైనా సరే ఆయన స్పందించే గుణం ఆయన అనుకుంది. కొండగట్టు ఆంజనేయ స్వామి ఎన్ని టీటీసీ నిధులు తీసుకొచ్చారు, సొంత నిధులు ఎంత ఇచ్చారు వాళ్ళకి తెలియదా? అలాగే తండాలో, అంటే ఆదిలాబాద్ తండాలో చేసిన మంచి పనులు తెలీదా? ఫ్లోరైడ్ సమస్యల గురించి మంచి పనులు ఆయనకి తెలీదా? ఫ్లడ్స్ వచ్చినప్పుడు, అలాగే కరోనా సమయంలో కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇచ్చారు, ఆ విషయం వాళ్ళకి తెలీదా? సో ఈ రోజు వాళ్ళు ఎక్కడి నుంచి ముడుపులు వస్తున్నాయో తెలియదు, కానీ ఆ ముడుపులు తీసుకుని వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఇది ప్రజాస్వామ్యం. ఎవరైనా ఎక్కడైనా పార్టీని స్థాపించవచ్చు. నేను ఒక్కటే వాళ్ళని అడుగుతున్నా అండి, తెలంగాణలో ఆయన పార్టీని స్థాపించి అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ రాజకీయ పార్టీ అయినా సామాన్యుడికో, చదువుకున్న వాడికో టికెట్ ఇస్తుందా? అలాంటిది జనసేన పార్టీ 8 మంది ఎస్సీ సామాజిక వర్గం, 8 మందికి ఎస్సీ నుంచి కావచ్చు, బీసీ సామాజిక వర్గాల నుంచి కావచ్చు టికెట్లు ఇచ్చింది. సో మీరు ఎవరైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేసి మాట్లాడారా? వాళ్ళు తెలంగాణ బిడ్డలు కాదా? వాళ్ళు ఉద్యమకారులు కాదా? వాళ్ళు ఓయూ బిడ్డలు కాదా? మా రామకృష్ణ ఓయూ నుంచి పోరాటం చేసిన వ్యక్తి కాదా? మా సంపత్ నాయక్ ఓయూ నుంచి పోరాటం చేసిన వ్యక్తి కాదా? సో వాళ్ళు ఉద్యమంలో పాల్గొలేదా? సో మీరు ఎందుకు అలాంటి సామాన్యుల్ని ప్రోత్సాహాన్ని కల్పించలేదు? ఏ రోజు సపోర్ట్ గా వాళ్ళకి ఎందుకు మాట్లాడలేదు? సో వాళ్ళు చట్టసభలో